ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో మొదటి క్లాస్గా మరి మన మధ్యలో దైవ సేవకులు మరి తూర్పుగోదావరి జిల్లా వచ్చిన మనకు బోధించి నేర్పించడానికి వచ్చిన దైవ సేవకులు జాన్రాణి గారిని ఆహ్వానిస్తున్నాం. వాక్యాన్ని ముందుగా చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 మనము నేను చదువుతాను, తర్వాత నాకు సాయం చేయండి. మొదట నేనే చదివి ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మీరు నాకు సహాయం చేయొచ్చు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. తర్వాత మాట చూడండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. బేతనియా సంఘాలను మీరు దీవించి దినదినము వృద్ధి చెందటం కొరకై నీ దాసులను నిలిపి మీరు అందిస్తున్న నీ కృపాంతటికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రకటించబడిన సువార్త ఫలించి సంఘాలు ఏర్పడి నీ పనివారు నియమించబడి కొనసాగుతున్న ఈ పరిచర్యను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం కొరకై, నీ వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకై మేమందరం చేరి వస్తూ ఉంటుండగా నీ సన్నిధి భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరియ వలె నీ పాదముల యొద్ద కూర్చుండి నేర్చుకునే కృప మాకు దయచేయండి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని మీరు చెప్పారు. నిత్యత్వం అంతా నీ వాక్యము మా యొద్ద నుండి తీసివేయబడదు. మా జీవితాలను కట్టేది నీ వాక్యం. ఎంతో నీ సన్నిధి పట్ల గౌరవంతో నాయన మేము అనుకూలపరుచుకుని కూర్చుని నేర్చుకోవడానికి సహాయము చేయండి. 3 రోజుల తరగతుల్లో నీ అనుమతి చొప్పున నాయన ఈ తరగతి ప్రారంభిస్తూ ఉంటుంది. స్థానిక సంఘం ఎన్నో ఏర్పాట్లు చేయగా బిడ్డలను దీవించండి. ఈ దాసుని కనికరించండి. 3 రోజులు నీ సన్నిధిని అనుభవిస్తూ శ్రేష్టమైన నీ వాక్యాలు చదువుకునే ధన్యత మాకు దొరికిందనే ఆనందంతో మా విశ్వాస జీవితంలో సాగిపోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, నా పేరు జాన్ లీ. రాజమండ్రిలో ఉంటాను. ప్రభు పని మహేంద్రవాడ అనపర్తి అనే చోట్ల జరిగిస్తూ ఉన్నాం. గత 2-3 సంవత్సరాలుగా బేతనీయ సంఘాలతో ఈ పరిచయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రయాసతో పనిచేస్తున్న దేవుని దాసులను బట్టి ఆనందిస్తూ ఈ 3 రోజుల తరగతుల్లో
మనం నేర్చుకోబోయే సంగతి ఏమిటంటే క్రీస్తు ప్రభువును గురించిన సంగతులు. యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు, యేసు క్రీస్తును గురించిన సంగతులు. మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి రెండు మిమ్మల్ని అడుగుతాను. అదేంటంటే ఏ శబ్దము రాకుండా ప్రశాంతంగా మీరు వినాలి, మీ పక్క వాళ్ళు కూడా వినేలా చూడండి. మొబైల్స్ మీరు దాదాపు స్విచ్ ఆఫ్ చేయండి. ఓకే, వైబ్రేషన్ వస్తే మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఫోన్ కాదు వైబ్రేషన్, మనుషులకు వచ్చేస్తుంది వైబ్రేషన్, ఫోన్ అవుతుంటాయి కదా. డోంట్ డూ దాట్, చేయొద్దండి. మొట్టమొదటిగా దేవుని వాక్యం మీకు రావాలంటే ప్రభు సన్నిధిని ఆనర్ చేయటం రావాలి, గణపరచడం రావాలి. దేవుని సన్నిధిని గణపరిస్తేనే ఆ తర్వాత ఏమొస్తుంది, మనకి వాక్యం వస్తుంది. రైట్, పరధ్యానంగా ఉండదు. మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు గ్రహిస్తున్నారా లేదో అని దయచేసి మీరు చెప్పచ్చు. ఓకే, అర్థం కాకపోతే అర్థం అవ్వలేదన్నా మరలా చెప్పండి అన్నా కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు 3 రోజులు మనం చూసే సంగతులు ఏంటంటే క్రీస్తు ప్రభుని గురించిన సంగతులు. ఒకవేళ మీకు ఒక పొలంలో రాసుకోవాలని అంటే క్రిస్టాలజీ అంటారు దీన్ని. ఓకే, యేసు క్రీస్తు ప్రభుని గురించిన సంగతులు, క్రిస్టాలజీ. చాలా జాగ్రత్తగా దేవుని దాసులు సంఘం కూడా ఇక్కడ ఉంది కనుక నేను అందరికీ అందుబాటులోనే ఈ విషయాలు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభుని గురించి మనం ఏ సంగతులు చూడవచ్చు, యేసు ప్రభు గురించి ఏ సంగతులు చూడవచ్చు. నేను రాస్తాను, మిగతా మీరు చెప్పాలి. యేసు క్రీస్తుని గురించిన సంగతులు, ఇది మన పాఠం, గురించిన సంగతులు. ఓకే, మొట్టమొదటిగా మనం ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం. ఆయన యొక్క దైవత్వము అంటే ఆయన దేవుడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. చెప్పండి కాదండి, మానవత్వం. వెరీ గుడ్, ఆయన మానవుడు. ఇంకా ఆయన చదవచ్చు ఆయన విషయాలు మనం. మానవుడు, ఇంకా చెప్పండి. త్రిత్వంలో ఒకడు కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. రైట్, ఇంకా సిస్టర్స్ కూడా చెప్పచ్చు. చెప్పండి, యేసు ప్రభు గురించి రెండే, నాకేం లేవా? అరుణ్ దాస్ చెప్పేదా? మీరు నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది ఈ క్లాసు. ఓకే, ఇదిగో రాశాను కదా, ఇంకా అమరత్వం దైవత్వంలోదే. ప్రవక్త మానవత్వంలో వస్తుంది. ప్రవక్త, యాజకుడు, రాజుగారు. ఎవరు మానవుడైతేనా మూడవుతుండేగా, అది ఇక్కడ చూద్దాం. రైట్, పర్లేదు, బాగా చెప్పారు. ఇంకా సువార్తికుడు మానవుడు. వెరీ గుడ్, పరిచర్య చేసాడు. చాలా మంచి పాయింట్ చెప్పేస్తాడు. అలా మీరు కూర్చుండుకోండి, ఇలాగే వెనక్కి వెళ్ళిపోండి. మీకు అవసరం వినబడుతుందా? చివరికి మైకి అయిపోయింది మళ్ళా. ఓకే, తర్వాత రక్షకుడు. వెరీ గుడ్, ఎలా రక్షించాడు. నేను కొన్ని పాయింట్లు చెప్తాను, మీరు చాలా బాగా ట్రై చేశారు. నెక్స్ట్ 2 రాశాం కదా, 3వ చూడండి. సతీష్ రాస్తావు కాస్త, అది కూడా రాయాలా? రాయి, నేను చెప్తాను. దైవత్వంలోనే నిత్యత్వం అని రాసుకోండి. అందరూ రాసుకోండి అమ్మా, అందరూ రాసుకుంటారు. 2వ తీర్పు మనం ఆడలేదు. 2వది నిత్యత్వం అని తెలుసు. నేను ఒక్కొక్క టాపిక్ మీకు అందిస్తాను. 2వది నిత్యత్వము అంటే నిత్యము ఉండాలి. యేసుప్రభు ఎవరు? నిత్యము ఉండేవాడు. ఆ వచనాలన్నీ ఎరుకుని చూస్తాం, అదొక పాఠం మనకు. అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత నిత్యత్వం యొక్క 3వది శరీర ధారణ. దేవునికి శరీరం లేదు, కానీ ఒక రోజున కన్య మరియ గర్భాన ఆయన ఏం ధరించాడు? శరీరమును ధరించాడు.
చాలా మంది శరీరాన్ని ధరించిన తర్వాత యేసు ప్రభునే చూస్తారు. ఆయన శరీరాన్ని ధరించక ముందు కూడా ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. రైట్? శరీర ధారణ. 4వది మానవత్వము. ఓకే, ఇది హ్యుమానిటీ. ఆయన మానవ తత్వము అని రాసుకోండి. మానవత్వము ఏది రాసినా పర్వాలా, మీరు కూడా రాసుకోండి. ఆయన చదవడా ఖాళీగా కూర్చున్నారా? పెన్ను, పెన్సిల్, పేపర్ కావాలి మీకు? పేపర్లు ఏమన్నా? నేను పెన్ లేదు నా దగ్గర, పేపర్లు ఇస్తా. రాసుకోవాలా? దేవుని వాక్యాన్ని గౌరవించాలి మనం, దాని పట్ల శ్రద్ధ చూపించాలి. ఓకే, మీకు పేపర్ ఇస్తాను. ఎవరికైనా కావాలి ఒకటే బుక్ తెచ్చుకోండి నెక్స్ట్ క్లాస్. ఓకే, మీకు మంచి పాఠం దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ పెన్ లేదా? యవనస్తులు ఎప్పుడు పెన్ను పేపర్ ఉండాలి. నెక్స్ట్ ఏం రాజా? నెక్స్ట్ బలియాగం. ప్రతి అంశం చాలా బాగుంటుందండి. ప్రతి అంశం మనం నేర్చుకోవాల్సిందే. బలియాగము, తర్వాత ఆయన వ్యక్తిత్వం. మీకు ఎన్ని పాయింట్లు వస్తాయో చూసుకోండి. ఆయన యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ. ఇంగ్లీష్ వచ్చిన బిడ్డలు ఇంగ్లీష్లో కూడా రాసుకోండి. పక్కన రాస్తున్నావు నువ్వు? పెన్ లేదా? పెన్ లేకపోతే ఓకే. ఇంకెవరికైనా కావాలి పెన్ను? అందరూ రాసుకోండి. వాక్యమును గౌరవించుట, అర్థమైన అర్థమును రాయినంతే. అది వాక్యమును ఘనపరచుట శ్రద్ధతోటి. నెక్స్ట్ వ్యక్తిత్వం, తర్వాత స్వభావం, నేచర్. యేసు ప్రభు యొక్క స్వభావము మీరు రాసుకోండి. చనిపోయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా రాయాలి కాబట్టి. యేసు క్రీస్తు యొక్క లాస్ట్లో ఫోటో తీసుకొచ్చారు. ఓకే, కంగారు పడుతుంది, నాకు నోట్స్ లేదని. స్వభావము. ఓకే, తర్వాత ఆయన పరిచర్య. ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి యేసు ప్రభుని గురించి. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి వీటిని. ఆయన పరిచర్య. ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు బయట పరిచర్య, 30 సంవత్సరాలు ఇంట్లో పరిచర్య. ఆ విషయాలు మనం వింటాం. ఓకే, పరిచర్య. తర్వాత ఆయన బోధలు, హిస్ టీచింగ్స్. యేసుక్రీస్తు యొక్క బోధలు, ఆయన టీచింగ్స్ ఏమై ఉన్నాయి, దాన్ని మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క బోధలు. ఓకే, తర్వాత ఆయన జీవితం మొత్తం అంతా కలిపి సమ్మరైజ్ చేస్తాం లాస్ట్లో. ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క జీవితం. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సంగతులు. ఆదిమ కాలం నుండి ఇప్పటి వరకు కూడా క్రీస్తుని గురించిన సంగతులు విశ్వాసులు ఎలా గ్రహించారు మనం గమనించాలి. ఎందుకు యేసు ప్రభుని గురించి చదవాలంటే రకరకాల దుర్బోధలు ఉన్నాయి. ఆయన దేవుడు కాదని కొంతమంది, ఆయన మానవుడు కాదని కొంతమంది. యేసు ప్రభుని గురించి అనేక రకాల దుర్బోధలు ఉన్నటువంటి కాలం. చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఆదిమ సంఘకాలంలోనే ఉన్న ఒక దుర్బోధ చూడండి. ఆ యోహాను మొదటి పత్రిక
4వ అధ్యాయం 2వ వచనం చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఆ, ఏ ఆత్మ ఒప్పుకొనో ఆ, అది దేవుడి సంబంధమైనది. ఆ. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో ఉమ్. అది దేవుడి సంబంధమైనది కాదు. యోహాను ఉన్న కాలంలోనే కొంతమంది యేసు ప్రభు దేవుడు మాత్రమే. ఓకే, యేసు ప్రభు ఎవరు? దేవుడు మాత్రమే. కానీ ఎవరు కాదు? శరీరధారి కాదు. అంటే ఈ పాయింట్ ఒప్పుకుంటున్నారు కానీ నేను ఒప్పుకుంటలేదు. శరీరధారి ఈ రకమైన దృక్పథం ఏ కాలంలో వచ్చేసింది? యోహాను కాలం. యోహాను ఎప్పటి వాడు? యేసు ప్రభు ఉన్నప్పుడు వాడే కదా. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన వెంటనే సంఘంలో ఈ పాయింట్ ఏదని చెప్పారు. యేసు ప్రభు శరీరధారి కాకపోతే శిలువ మీద రక్తం చిందించిన వాడు ఎవరు? కాబట్టి మనకు రక్షణే లేదు. కాబట్టి దుర్బోధలు ఏదో ఒక రకంగా దాడి చేస్తూ సువార్తను భ్రష్టు పట్టిస్తా ఉన్నాయి. ఇది ఆదిమ కాలంలో శరీరధారి కాదు అన్నారు. తర్వాత దాదాపు మన కాలానికి దగ్గరలో ఆయన మనిషే కానీ ఏం కాదన్నారు. ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది. ఓకే, కాబట్టి వీటన్నిటి విషయంలో మనం నేర్చుకుని 2 పొందండి. ఒకటి రైట్ అన్న, విశ్వాసానికి పునాది అని రైట్. ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందుకు రైట్? ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువుని గురించిన సంగతిలో ఎందుకు నేర్చుకోవాలి? నంబర్ 1, మన విశ్వాసానికి పునాది సరి అయిన విశ్వాసం. మీరు బిల్డింగ్ కట్టాలి అంటే పునాది ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. మీరు యేసు ప్రభు పిల్లలైతే మీ విశ్వాసానికి సరి అయిన పునాది కావాలి. సరి అయిన పునాది ఇదిగో ఇలా చదవడం ద్వారా వస్తుంది. లేకపోతే గాలి బిల్డింగ్ అయిపోతుంది. చాలా మంది నమ్ముకున్నామంటారు, తర్వాత లోకంలో కలిసిపోతారు. కారణం ఏంటంటే వారి విశ్వాసానికి సరి అయిన పునాది లేదు. నంబర్ 1, విశ్వాసానికి ఏమైనది? సరి అయిన పునాది. 2వది, విశ్వాసాన్ని భద్రపరుచుకోవాలి. పునాది వేసేసాం, తర్వాత రకరకాల దుర్బోధలు వస్తాయి. వాటన్నిటి నుండి మన విశ్వాసమును కాపాడుకునుట, భద్రము చేసుకునుట. విశ్వాసం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి మనం ఈ అంశాలు చదవాలి. ఈ అంశాలు ఖచ్చితంగా మనం చదవాలి. ఒకటి, పునాది. ఇవి ఎలా నమ్ముతావో దాని మీద నీ పునాది. 2వది, ఈ పునాది మీదే నీ విశ్వాసం భద్రంగా కాపాడబడుతుంది. రైట్. తర్వాత ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ప్రాముఖ్యత అనే సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాని కింద సతీష్ బ్రదర్ ఎలా రాస్తున్నాడో అలాగే రాసుకోండి. కొంతమంది నోట్సులు రాయమంటే వచనాలు రాస్తారు. ఇంటికి వెళ్ళాక వచనం ఎందుకు ఉందో గుర్తుకు రాదు. మళ్ళా ఎగ్జాక్ట్లీ బ్రదర్ ఎలా రాస్తున్నాడో అలాగే నోట్సులు రాసుకోవడం నేర్చుకుంటాం. రైట్. 2వది, ప్రాముఖ్యత. ఈ అంశాలు ఎందుకు నేర్చుకోవాలి? క్రీస్తును గురించిన అంశాలు మనము ఎందుకు నేర్చుకోవాలి? గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ప్రభుని గురించిన అంశాలు నేర్చుకోకపోతే ఏమవుతుంది? దుర్బోధలోకి వెళ్ళిపోతాం. ఒక మాట నేను అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్, కింద రక్షణ ఆధారపడి ఉంది. నా రక్షణ ఆధారపడి ఉంది. నా రక్షణ ఆధారపడి ఉంది. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయబడాలి? అంటే అంత గొప్ప పని దేని మీద ఆధారపడి ఉందో చూడండి. క్రీస్తుని గురించిన సంగతుల మీద, విశ్వాసం ఉంచడం మీద ఆధారపడి ఉంది. ఓకే, రక్షణ ఆధారపడి ఉన్నంత ప్రాముఖ్యమైనది. వీటిల్లో నువ్వు సరిగా ఏదైనా విశ్వాసం సరిగా లేకపోతే అది మన రక్షణ మీదే ప్రభావాన్ని చాలా ప్రాముఖ్యమైనది. రైట్, రాసుకున్నారండి? ఇప్పుడు మొత్తం చెప్పేస్తున్నాం. దానిలో ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఏముంది ఫస్ట్ పాయింట్? రైట్, ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది అందరికి? రైట్, ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఫోటో తీసుకో, రాసుకున్నా? ఓకే, రైట్ రైట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ హెడ్డింగ్ పెట్టుకోండి,
కుమారుని దైవత్వము, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము. ఈ పాయింట్ మనం డీల్ చేయబోతా ఉన్నాం. యేసు ప్రభు దైవత్వం కలిగిన వాడా, దేవుడా? యేసు క్రీస్తు ప్రభు వ్యక్తిత్వాల గురించి చాలా వాదనలు, వివాదాలు ఉన్నాయి. ఆయన దేవుడని లేకపోతే కేవలం మానవుడని రకరకాల బోధలు చలామణిలో ఉన్న ఈ కాలంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. రైట్? యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు అనగానే చాలా మంది కోపం వచ్చేసింది. యోహాను సువార్త దయచేసి తెరవండి అందరూ. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. ఇలా అడుగుతారు చాలా మంది, యేసు ప్రభు తాను దేవుడును అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటారు. ఓకే, విన్నారు ఎప్పుడైనా మీరు? యేసు ప్రభు తాను దేవుడును అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అడుగుతారు. మనం ఏం చెప్పాలంటే, అవునండి ఎక్కడ చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కదా అని అనకూడదు. వాళ్ళు అడిగిన మాటల్లో చెప్పలేదు. వాళ్ళు ఏ అడిగారు? తాను దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటారు కదా. నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నారంటారు. అయితే అలాంటి మాటల్లో ఆయన చెప్పలేదు, కానీ ఆయన దేవుడు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం చూడండి. యోహాను సువార్త 8:58. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. ప్రభు యూదులందరూ గుంపుడు ఉన్నారు, వారి మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనెవరిని? అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని. నేను అనే మాట చూడండి, బైబిల్లో నేను అనే మాట యెహోవా నామం, దైవనామం. ఎప్పుడైతే యూదులు నేను అని అన్నాడు, ఏమని గ్రహించారు వాళ్ళు? తాను దేవుడు అని ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అనే మాట పెద్ద అక్షరాలు రాసుకోండి. నేను అనే మాట నిర్గమకాండ 3లో నేను ఉన్నవాడను, అది నేను అంటే. కాబట్టి ఎవరైనా నేను అని అన్నారనుకోండి, నేను ఎక్కడున్నాను? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను అంటే వాళ్ళు ఏం చేశారు? నెక్స్ట్ మోహన్ రాజ్, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తురు. నేను అంటే రాళ్ళు ఎత్తేస్తారా? ఎందుకు ఎత్తారు? నేను అంటే వాళ్ళకి ఏమర్థమైంది? మానవుడై ఉండి ఏమని చెప్పుకున్నాడు ఈయన అని. అంటే ఏం చేశారు అంటే, యేసు ప్రభు నేనే దేవుణ్ణి అని ఆ వాడికి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. రైట్? 8వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి. 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎక్కడుంది అది? 12వ వచనం అండి. నేను మరలా యేసు నేను లోకమునకు వెలుగును. అంతే. లోకానికి ఏమై ఉన్నాను? యేసు ప్రభు లేకపోతే లోకానికి ఏం లేదు. ఓకే, మొదటి రోజు ఏమైంది? భూమికి వెలుగుందా లేదా? అంటే యేసు ప్రభు మొదటి నుంచి ఏమై ఉన్నాడు? ఉన్నాడు. కాబట్టి భూమి ప్రారంభమైనప్పటి నుండి కూడా ఆయన యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దానిలో మీరు 3, 6, 7, 8 పాయింట్లు రాసుకుంటారండి యేసు ప్రభు దేవుడని నిరూపించడానికి. నంబర్ 1 రాసుకోండి. నంబర్ 1 ప్రత్యక్ష వచనాలు. యేసు ప్రభు దేవుడు అని చెప్పే నేరుగా ఉన్న వచనాలు, ప్రత్యక్ష వచనాలు. ఇక్కడ రాయాలి 1. ఓకే, అది రోమన్ నెంబర్ చేసి మామూలు నెంబర్ రాయాలి. ప్రత్యక్ష వచనాలు, డైరెక్ట్ రెఫరెన్సెస్, డైరెక్ట్ స్క్రిప్చర్ పోర్షన్స్. ఓకే, నంబర్ 1. దీంట్లో మళ్ళీ 3 భాగాలు. పాత నిబంధనలో ఉన్న రిఫరెన్సులు చూస్తాం, కొత్త నిబంధనలో రిఫరెన్సులు చూస్తాం. 2 భాగాలు.
నేరుగా పాత నిబంధనలో యేసు ప్రభు దేవుడు అని చెప్పబడిన వచనాలు చూస్తున్నాం. రెండవది కొత్త నిబంధనలో ఆయన దేవుడు అని చెప్పే వచనాలు మనం చూస్తాం. దానిలో పాత నిబంధన వచనాల దగ్గరికి రండి. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని రుజువు చేసే పాత నిబంధన వచనాలు. యెషయా 7:14 ఎవరు చెప్తారు చూడకుండా? యెషయా 7:14 7:14 తొమ్మిది వెళ్ళిపోయాను. ప్రభువు తానే ఒక తానే ఒక సూచక్రియ చేస్తాడు. ఏమని చెప్పండి? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెడతారు? రాసుకోండి. 7:14 అని రాసి పక్కన ఇమ్మానుయేలు అని రాసుకోండి, సరిపోతుంది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? రాసుకోండి. యేసు ప్రభు వచ్చాడంటే తోడుగా ఎవరు వచ్చారని. కాబట్టి యేసు ప్రభు ఎవరు? దేవుడు. డైరెక్ట్ రెఫరెన్సెస్. యేసు ప్రభు దేవుడు. ఓకే. తర్వాత 9:6 కూడా రాసుకోండి. యెషయా పాత నిబంధన నేరుగా ఉన్న వచనాలు చాలా ఉన్నాయి. రెండే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9:6 ఎవరు చెప్తారు చూడకుండా? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు అయినా నేరుగా అక్కడ రాసుకోండి. 9:14 రాసి బలవంతుడైన దేవుడు. ఏ దేవుడినా? 7:14 యేసు ప్రభుని ఏమని చెప్తుంది? దేవుడు ఇమ్మానుయేలు. 9:6 ఏం చెప్తుంది? బలవంతుడైన. డైరెక్ట్ గా ఉందా యేసు ప్రభు దేవుడని? ఉందా? వెరీ గుడ్. కొత్త నిబంధన రెఫరెన్స్లకు వచ్చేద్దాం. నెక్స్ట్ పాయింట్, కొత్త నిబంధన రెఫరెన్స్. ఇప్పుడు ఏం చూసాం మనం? పాత నిబంధన రెఫరెన్స్. కొత్త నిబంధన రెఫరెన్స్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు రాసుకోండి. కానీ దాన్ని ఒక్క ముఖ్య మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చిన్నగా రాస్తున్నారన్న, కనిపించదు. పెద్దది రాయండి అన్న. అంటే నీట్గా రాయండి. అట్లా మీరు రాస్తే అర్థం కాదు రాసుకునే వాళ్ళు. తిరుగుబాటు వచ్చి ఏం చేయలేము. సతీష్ గారు లేఖికుడిని మాట్లాడాల్సి వస్తుంది. పెద్దరా ఇంకా పెద్దరా కాదు, పెద్ద పెద్దగా జరుగుతాం పర్వాలేదు. ఎందుకంటే నాకు మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. నేను ఒక పని చేస్తాను. ఓకే. ప్రత్యక్ష వచనాలు. ఓకే. దీనిలో మనకి ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒకటి పాత నిబంధన. ఓకే. ఇలా రాసుకోండి. ఇక్కడ కొన్ని వచనాలు రాసుకుంది కానీ ఇక్కడ కొత్త నిబంధన రాసుకోండి. టేబుల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ పోల్చుకుంటారు. అందుకని పాత నిబంధనలు ఏముందో చూస్తారో కొత్త నిబంధనలు ఏముందో చూస్తారు. మీరు అలా కూడా రాసుకోవచ్చు. టేబుల్ ఎప్పుడు కూడా పోలికలు తేడానికి వాడతాం, దీనికి వాడాం. అందుకని ఇస్తారా టేబుల్ దేనికి వాడాలి? పోలికలు తేడాలు ఉన్నప్పుడు వాడతాం. రైట్. సో ఇది అలా ఉండదు. దేనికదే కాంప్లిమెంట్ రాసుకోండి. పాత నిబంధనలు వచ్చిన పెద్ద రాయండి అన్న. యెషయా 7:14 ఏముంది? 7:14లో ఏమనుంది? ఇమ్మానుయేలు అంటే ఏమర్థం చేసుకోవాలి? యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఏ దేవుడు? ఆ దేవుడు తోడుగా ఉన్నా. అలాగే 9:6 నెక్స్ట్ బలవంతుడైన దేవుడు. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని ఓడించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బలవంతుడు, ఆయనకు మించిన పరాక్రమవంతుడు, బలవంతుడు మరొకడు లేనే
బైబిల్లో మీకు బలవంతులని చాలా మంది చూపించారు. వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తే యేసు ప్రభు వాళ్ళందరికంటే ఏమైనాడు? బలవంతుడైన దేవుడు. రైట్. క్రొత్త నిబంధన వచనాల దగ్గరికి రండి అన్న. ఈ ప్లేస్ అంతా మీదే. నెక్స్ట్ కొత్త నిబంధన వచనాల దగ్గరికి రండి. చనిపోయేసి మళ్ళీ అదొకటి రాయండి. వద్దు, ఎక్కువ రాయాల్సి ఉంటుంది మనం. అన్ని ఒకే చోట ఉండేలాగా వాళ్ళకి రాయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం కొత్త నిబంధన వచనాలు 1 నుంచి 14 వరకు. మొదటి అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. పెద్ద భాగం అదంతా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మొదటి వచనం చూడండి, దాటిపోదాం. జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభుని ఏ పేరుతో పరిచయం చేస్తాడు యోహాను? వాక్యం. గుర్తుపెట్టుకోవాలి. వాక్యము లోగోస్. వాక్యము వాక్కు అయి ఉన్నవాడు. వాక్యం ఉండేనో. 2 ఇప్పుడు ఇద్దరు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? కాబట్టి ఎంతమంది కనబడుతున్నారు? మొదట ఎవరు కనబడ్డారు? తర్వాత ఎవరు కనబడుతున్నారు? ఆ వాక్యం ఎవరి యొద్ద ఉన్నాడు? యొద్ద అనే మాటకి 3 అర్థాలు రాసుకోండి. అన్న యొద్ద అని రాయండి. మనకి గ్రీకులో యొద్ద అనే దాని తెలుగులో యొద్ద అని రాశారు, కానీ 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తో, ప్రిపోజిషన్, విభక్తి ప్రత్యయం తో. యొద్ద అనే మాటకి తో. రెండవది సమాంతరంగా. మూడవది యాకమై. ఇప్పుడు ఎవరైనా నాకు యొద్ద అనేది తీసేసి తో అని పెట్టి చదవాలి. మన చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను. అది మొదటిది. రెండవది సమాంతరంగా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో సమాంతరంగా ఉండెను. నెక్స్ట్ మూడోది వాక్యము దేవునితో ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. 3 అర్థాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మన తెలుగు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు బైబిల్ నుంచి వచ్చింది. తర్జుమాలు అవన్నీ కూడా మనకు అర్థమయ్యేలాగా మనం ప్రయత్నం చేయాలి. రైట్. ఇప్పుడు దీనిలో ఒక ముక్క తీసుకోండి. ఆయన దేవునితో ఏమైనాడు? విడిగా ఉన్నాడా లేదా? ఆది అందు ఎవరున్నారు? వాక్యము దేవుని యొద్ద. ఇద్దరున్నారు కదా. కాబట్టి ఇద్దరు విడిగా ఉన్నారా లేదా? గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు ఏమై ఉన్నారో? విడిగా ఉంటూనే ఏమై ఉన్నారో? దైవ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి. విడిగా ఉంటూనే ఏమైనారో? హెబ్రీ భాషలో యఖాద్ అంటారు. దాన్ని ఏమంటారు? యఖాద్ అంటే ఒకటని కాదు, చాలా ఉన్నా ఏమైనారు? ఏకమై ఉన్నారు. ఏకం ఒక్కటి అనేది ఉండదు. ఏమంటుంది? ఏకము. దేవుడు ఒక్కడే, కానీ ఎంతమంది వ్యక్తులుగా ఉన్నాడు? ముగ్గురయ్యా. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధ. ఎంతమంది ఉన్నారు? అందుకనే పాత నిబంధనలో ఆయన ఎలోహిం అని రాయండి. ఎలోహిం అంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎలోహిం. హిమ్ అనే మాట బహువచనాన్ని సూచిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
గ్రామర్ అందదండి. తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అందదు. అలాగే మానవ సంఖ్యాశాస్త్రానికి అందదు ఇది. అందుకని దీన్ని ఏమన్నాం? విశ్వాసం, ఫెయిత్. ఏమన్నాం మనం? విశ్వాసం. లెక్కల మేతదానికి తీసుకెళ్తే ఏంటండి అంటాడు. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పి మేతదాన్ని తీసుకెళ్తే గ్రీక్ కూడా ఏంటండి ఇది అంటాడు. కానీ ఏకమై అనే మాటలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? తండ్రి ఉన్నాడు, గాడ్ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఏమైనారు? ఒక్కటిగా ఉన్నారు, కలిసి ఉన్నారు, సహవాసం చేస్తున్నారు, ఐకమత్యంగా ఉన్నారు, విభేదాలు లేవు. రైట్, ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. 18వ వచనం, మనం యేసు ప్రభు దేవుడు అని ప్రత్యక్ష రిఫరెన్సులు చూస్తా ఉన్నాం. కాబట్టి 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1:10. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేదో తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. దేవుడే దేవుణ్ణి బయలుపరచుకోగలడు. రాసుకోండి. దేవుడే దేవుడిని ఏం చేయగలడు? బయలుపరచగలడు. ప్రభువైన యేసు క్రీస్తు ఎవరిని బయలుపరుస్తున్నాడు? తండ్రిని బయలుపరుస్తున్నాడు. యేసు దేవుడు పాముగానో, కుక్కగానో, కొండగానో, ఒక జంతువుగానో రాలేదు. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి మన తన వల్లే సాధ్యమవుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే, దేవుడు మన కొరకై కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఇక్కడ ఇంకోటి చెప్తాను అన్నా, సరిపోయింది మొత్తం. దేవుని కుమారుడు కింద మనుష్య కుమారుడు అని రాసుకోండి. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. ఓకే, పెద్దగానే రాయండి. దేవుని కుమారుడు కింద మనుష్య కుమారుడు. మనిషి కుమారుడు ఏమవుతాడు? మనిషి అవుతాడా? మనిషి కుమారుడు మనిషి అవుతాడా? అవడా జంతువు అవుతాడా? అందరూ చెప్పాలా? మనిషి కుమారుడు ఏమవుతాడండి? మరి దేవుని కుమారుడు అంతే. రాసుకోండి, సింపుల్ అండి. మనుష్య కుమారుడు ఏమవుతాడు? మనుష్యుడు. రాసుకోండి, మనుష్యుడు అని రాసుకోండి. దేవుని కుమారుడు. కాబట్టి యేసు క్రీస్తుని ఎక్కడైనా దేవుని కుమారుడు అని ప్రస్తావిస్తుంటే ఏమని అర్థం? దేవుడు అని అర్థం. మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి? మానవుడు అని అర్థం. ఇది బలంగా మనసులో దాచుకోవాలి. రైట్. దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడు. మనుష్య కుమారుడు ఏమవుతాడు? మనుష్యుడు. ప్రత్యక్ష రిఫరెన్సుల్లో ఉన్నాం కదా. నెక్స్ట్, రోమాపత్రిక 9:5. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9:5. దాని ఎదురుకుండా రాసుకోండి. సర్వాధికారి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? వచనం చదవండి. పితరులు వీరివారు, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన క్రీస్తు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? తండ్రి గురించా, కుమారుడు గురించా? వెరీ గుడ్. క్రీస్తు ఏమైనాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. దేవుడు చాలు, స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మహిమకరుడు. మనం ఆయన ఏం చేయాలి? కనపరచాలి. రైట్. తీతు పత్రిక 2:13. నెక్స్ట్ డైరెక్ట్ రిఫరెన్స్ కొత్త నిబంధనలో. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
అనగా ఆ. మహాదేవుడును ఏ దేవుడైనా మహాదేవుడును ఆ పై వచనాల్లో క్రీస్తుని గురించి చెప్పాడు. ఆ క్రీస్తు ఎవరో చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరు? మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క వెరీ గుడ్ ప్రత్యక్షతకు మహాదేవుడు అని రాసుకోండి చాలు. మహాదేవుడు రక్షకుడు. అయితే మన దైవత్వ రెఫరెన్స్ కదా, ఫోకస్ దేని మీద ఉంది? దేవుడు. తర్వాత చూద్దాం రక్షకుడు బలియాగం దగ్గరకు వద్దాం. అదే వచనం తీసుకుని అక్కడ దాన్ని ఫోకస్ చేస్తాం. ఓకే రైట్. తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఒక చిన్న పని చేయాలి, మీరు కష్టపడాలి ఈ వచనం దగ్గర. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మీరు కష్టపడాలని అందరూ చదవండి. ప్యాసేజ్ ఒకటి చెప్తాను, మీరు అదంతా చదివి ఎవరెవరితో మాట్లాడుతున్నారో అని అడుగుతానో ఆ ఇద్దరు పేర్లు మీరు చెప్పాలి. రైట్. 5వ వచనం నుండి 9వ వచనం వరకు సరిపోతుంది. చదవండి అందరూ. ఒక ఆయన గట్టిగా చదువుతాడు, మిగతా వాళ్ళందరూ మీ బైబిల్ చూస్తూ ఆయన చదువుతుంది, మీరు వినండి. రైట్. ఎలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైందును, ఆయన నాకు కుమారుడైనను అనియు ఆ దూతలలో ఎవరినైనా ఎప్పుడైనా చెప్పినా, ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను దేవుడు నీ తోడి వారి కంటే దేవుని చేత దేవుడు నీ తోడి వారి కంటే దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే దేవుడు అందుచేత దేవుడు నీ దేవుడు దేవుడు నీ నీ తోడి వారి కంటే లేదు. ఉంది 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 చాలా ప్రాబ్లం, లేదు, కొన్ని బైబిల్లో లేదు. చాలా ప్రాబ్లం. ఆ బైబిల్ ఆడకండి. దేవుడు నీ తోడి వారి కంప్యూటర్ బైబిల్ కొనుక్కోకండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుడు వెరీ గుడ్. విక్టర్ దగ్గర ఉంది చూడండి, అలాంటి కొనుక్కోండి. అందుచేత దేవుడు దేవుడు నీ దేవుడు, ఇద్దరు దేవుళ్ళు వచ్చారు అక్కడికి. అది మన మెయిన్ పాయింట్. రైట్. దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్నేం చేసాడు? ఆనంద తైలముతో రైట్. అభిషేకించాడు. ఇదంతా అలా ఉంచండి. ఇద్దరు మాట్లాడుకుంటారు దీనిలో. ఎవరెవరాళ్ళు? వెరీ గుడ్. తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇలా మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పాడయ్యా, ఈ మాటలు దేవదూతల గురించి చెప్పలేదు అని చెప్పాడు దీనిలో. మరి ఏమని చెప్తున్నాడు? తన కుమారుని గురించి అయితే ఎక్కడ? 8వ వచనం. అగ్నిజ్వాలలుగాను తన దూతల వాయు తన సేవ చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తన కుమారుడు తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు తన కుమారుని గురించి ఏమని చెప్తున్నాడు? అంతే, కాలిపోయింది అక్కడ. తండ్రి కుమారుని ఏమన్నాడు? దేవుడు అని పిలుస్తున్నాడండి. యేసు ప్రభు కూడా పరలోకపు తండ్రిని ఏమని పిలిచాడు? నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చెయ్యి అన్నాడా లేదా? కాబట్టి మనం ఆ వచనం తీసుకుని ఏమంటామంటే, ఈయనకంటే కొంచెం తక్కువగా ఉన్నాడండి అనే అభిప్రాయం ఏర్పడుతుందా లేదా? కానీ తండ్రే కుమారుని ఏమని పిలుస్తున్నాడు? కాబట్టి ఇద్దరు ఏమై ఉన్నారో
సమానమై ఉన్నారు. తండ్రి కుమారులు ఇద్దరు ఏమైనారు? సమానం, ఏకం, సమాంతరం. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రత్యక్ష రెఫరెన్స్ ఎబ్రీ పత్రికలో తండ్రి కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా. పేతురు 2వ పత్రిక ప్రత్యక్ష రెఫరెన్స్ లో మరొక వచనం, కొత్త నిబంధనలు రాసుకోవాలి ఇవన్నీ. ఓకే, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్కయు. యేసుక్రీస్తుని గురించి దేవుని యొక్కయు అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ప్రత్యక్ష రెఫరెన్స్, అది మనసులో ఉంచుకోండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ పేతురు 2వ పత్రిక 2వ పేతురు అనుకో. మీ దాకా వాళ్ళు అడుగుతారు 1వ పేతురు 2వ పేతురుకి ఏమవుతాడని, అప్పుడు ఏం చెప్తావు? ఓకే, ఎంతమంది పేతులు ఉన్నారు? ఒకనే. పత్రికలు ఎన్ని? మనం చెప్పేటప్పుడు పత్రికల గురించి చెప్పాలి కానీ పేతుల గురించి. 2వ పేతురు అంటే ఎంతమంది ఉన్నారో అనుకుంటారు సంఘస్థులు కదా. రైట్. నెక్స్ట్ యోహాను 1వ పత్రిక 5:20-21. యోహాను 1వ పత్రిక 5, సత్యవంతుడైన ఎరుగవలనని కుమారుడు వచ్చి అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును. అంతే, దేవుని కుమారుడు అని చెప్పి ఏమని చెప్తున్నాడు? ఆయనే నిజమైన దేవుని కుమారుడు అంటలేదు. ఏమన్నాడు? నిజమైన దేవుడు. ఓకే, 20-21 వచనాలు రాసుకోండి. డైరెక్ట్ రిఫరెన్స్, ఆయనే నిజమైన దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1:8. యేసు క్రీస్తు ప్రభు అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు క్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి యేసు క్రీస్తుని గురించి యోహాను చెప్తున్నాడు, ఆయన సర్వాధికారియు దేవుడును అనే మాట. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడు. ఇంకొక వచనం ఫైనల్, దాంట్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రత్యక్ష రెఫరెన్సెస్ లో చివరి వచనం యోహాను సువార్త. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తోమా లేడు అక్కడ, ఆ వారం లేడు. మిగతా వాళ్ళు అందరూ తోమాతో చెప్పారు, అయ్యా నువ్వు లేవు కానీ మేము యేసు ప్రభుని చూశాను. అలా చూశారు, ఆయన చనిపోయాడు, బాధ పెట్టాడు, మళ్ళా వస్తాడా? మీకు బుర్రలేదా? సరిగా చూసారా లేదా? నేనే కనుక ఉంటే మీకంటే తెలివైనోడిని నమ్మనా అన్నాడు. ఆ మరుసటి వారం ఆదివారం తలుపులు గట్టిగా మూసుంచారు. ప్రభు లోపలికి వచ్చాడు. పునరుద్ధాన శరీరం యొక్క స్వభావం అది. ప్రభు లోపలికి వచ్చాడు, తోమానే పిలిచాడు. 20వ అధ్యాయం 28వ వచనం. తోమా ఇటురా, నీ చెయ్యి చాచి, అయ్యా ఒక్క నిమిషం, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, నీ వేలు తీసుకొచ్చి నా గాయాల్లో చూడు. సిలువ వేయబడినప్పుడు నా శరీరం అదే, ఇది పునరుద్ధానమైంది, కొత్త శరీరం కాదు, అదే రక్తం లేని గాయపరచబడిన శరీరం, మహిమగల శరీరం ఇది, నువ్వు చూడు. ఎప్పుడైతే ఆ తోమా దగ్గరికి వచ్చాడు, 28వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు తోమా ఆయనతో ఏమన్నాడు? నా ప్రభువా, దేవా, దేవుడు అని వాళ్ళు యేసు ప్రభుని ఏం చేశారు? పిలిచారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం రుజువు చేయడానికి నంబర్ 1 ప్రత్యక్ష వచనాలు, నేరుగా ఉన్న వచనాలు. ఈ వచనాలన్నీ ఏం చూపిస్తున్నాయి? యేసు క్రీస్తు ప్రభు ఎవరో? దేవుడు.
ఓకే, నేనే దేవుడిని ఎక్కడ చెప్పారు అనే మాటల్లో చెప్పలేదు, కానీ వాళ్ళు అడుగుతున్న మాటల్లో చెప్పలేదు, కానీ ఆయన దేవుడు అని ఎట్లా చెప్పాలో అలాగే ఇప్పుడు చెప్పాడు. నెంబర్ 2, యేసుప్రభు దైవత్వానికి రుజువులు. నెంబర్ 1, ప్రత్యక్ష రెఫరెన్సులు రాసుకున్నారు. నెంబర్ 2, యెహోవా నామము. ఓకే, దీన్ని ఎన్ని చెప్తాను మీకు? 3, 6, 8 చెప్తాను. దానిలో 2 కొంచెం మరి వేగంగా రాస్తే కనీసం ఈ క్లాసులో ఆయన దైవత్వాన్ని గురించిన రుజువులు ముగిస్తాం. నెంబర్ 2 చదివే మొత్తం త్వరగా. యెహోవా నామము. పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చాలా సాధారణంగా అనేస్తారు, కానీ అది చాలా ప్రమాదం. దాన్ని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. దైవ నామము. రెండవది దైవ నామములు. యేసు ప్రభుకున్న పేర్లు మనం చూస్తూ ఆయన దేవుడు అని నిరూపిస్తాం. ఆయనకున్న పేర్లు ఆయన దైవత్వాన్ని నిరూపిస్తా ఉన్నాయి. దేవునికి, రాసుకోండి ఒక నోటు, దేవునికి మాత్రమే చెందాల్సిన పేర్లు, బిరుదులు యేసు క్రీస్తు ప్రభువునకు చెంది ఉన్నాయి. ఓకే, దేవునికి మాత్రమే చెందాల్సిన పేర్లు యేసుక్రీస్తు ప్రభుకి చెంది ఉన్నాయి. అందువలన అది ఆయన దైవత్వానికి రుజువు. ఆయన తన నామాన్ని ఎవరికి ఇవ్వను అని చెప్పాడు. అన్య దేవతలు, కనాను దేవతల విషయంలో ఆయన చెప్పాడు, ఎవరిని నాతో సమానంగా చేయొద్దు అని చెప్పాడు. కానీ కనాను దేవతల గురించి చెప్పాడు యెషయా గ్రంథంలో. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, పాత నిబంధనలో తండ్రికి చెందిన అనామాలు లేదా దేవునికి మాత్రమే చెందిన పేర్లు, బిరుదులు క్రీస్తు ప్రభువుకు కూడా అవి చెంది ఉన్నాయి. నంబర్ 1 దానిలో ప్రభువు, కురియోస్. ప్రభువు. ఓకే, ప్రభువు అనే మాట నిజానికి యెహోవా, దాని యెహోవా, కురియోస్, యెహోవా. యెహోవా ప్రభు అంటారు. పాత నిబంధనలు ఏమంటారు? యెహోవా. యెహోవా అనే పదం వారు మాటి మాటికి అనలేక దాన్ని ఏం చేశారంటే ప్రభువు అని మార్చారు. ఓకే, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ని ప్రభువు అని పిలిచారు. నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువుని, యేసుక్రీస్తుని వాళ్ళు ఏమని పిలిచారు? నిజంగా యేసు ప్రభు దేవుని చేతే పంపబడి ఒకవేళ దేవుని కంటే తక్కువైతే ఎవరైనా ఆయన ప్రభు అంటుంటే ఏమనాలి? ఆయన నన్ను ప్రభు అనకండి, ఆయన్నే ప్రభు అనాలి అని అన్నాడా? ఈయన్ని కూడా ఏమన్నారు వాళ్ళు? ప్రభు అన్నప్పుడు ఆయన దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, స్పందించాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఓకే, మొత్తం పాత నిబంధనలో ప్రభు అనే మాట 6814 సార్లు ఉంది. రాసుకోండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కూడా. 6814 సార్లు ఉంది పాత నిబంధనలో దేవుణ్ణి ప్రభువు అని పిలవటం. ఓకే, అది అంటే పాత నిబంధనలో ప్రభువు అనే మాట దేవునికి చెందింది. భూమి మీదకి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు వారు ఆయన ప్రభువు అన్నారు. అంటే ఆయన దేవుడు. లూకాసు వార్త 2:11 చూడండి. మొట్టమొదటి వచనం యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పే వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారా? 2:11. అయితే ఆ భూత భయపడకుడి, పట్టణమందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ప్రభువు అన్నారంటే ఏమన్నట్టు? దేవుడు. ఓకే, ఇంకా చాలా 15వ వచనం కూడా చూడండి. అక్కడే వారు చూసి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియదు. ప్రభువు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, అవి మీ హోంవర్క్ చేయండి. యేసుక్రీస్తుని ఎక్కడెక్కడ ప్రభు అని అన్నారు? 24వ వచనం. ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ఈ ప్రభు పరలోకంలో ఉన్న తండ్రికి సంబంధించింది.
అదే పేరు ఎవరికి వాడుతా ఉన్నారు? యేసు ప్రభువుకు వాడతాం. రైట్. మొదటిది అని ప్రభువు ధర్మశాస్త్రం అది తండ్రిని గురించినటువంటి మాట. రైట్. యెహోవా నామం. ముగిద్దాం. రెండో పేరుకి వెళ్ళిపోదామండి. ఏ పేరు చూసే మనం ఇప్పుడు? ప్రభు. యేసు క్రీస్తుని ప్రభువు అంటే అర్థం ఏంటి? అంటే ఏమై ఉన్నాడు ఆయన? దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తుని ప్రభువు అంటే ఆయన ఏమై ఉన్నాడు? కాబట్టి మనుషుల్ని ఎవరిని మనం ఏమనకూడదు? ప్రభువులు అనకూడదు. రైట్. నెంబర్ 2, రెండవది యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి నామములో దానిలో రెండవది, మొదటిది ప్రభు అని చూసాం కదా, రెండవది యెహోవా. యేసు క్రీస్తును కూడా యెహోవా అన్నారు. ఇది చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. యేసు క్రీస్తు ప్రభుకి యెహోవా అనే నామం ఉంది. అయితే అది పాత నిబంధన నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అనే పేరు యేసు క్రీస్తుకు ఉంది. యెహోవా అంటే దేవుడు. అదే పేరు యేసు క్రీస్తు కూడా ఉంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పుడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపించు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నా మీద అనే మాట చూడండి. ఓకే. ఈ భాగం ఎవరు మాట్లాడుతున్నారు? ఈ భాగం ఎవరు మాట్లాడుతున్నారు? నా మీద అని ఒక ఆయన అన్నాడంటే ఎవరైనా? 8వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండు. ఆ కాలమున వారిలో యెహోవా అనే పేరు చూసారా ముందు? కాబట్టి ఈ ప్యాసేజ్ ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి యెహోవా. తండ్రి అనే మాట పక్కన పెట్టండి. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నారు. ఆ యెహోవా మాట్లాడుతా ఆయన ఏమన్నాడు? యెరూషలేము నివాసులకు ఆగండి. తాము పొడిచిన నా మీద. ఇశ్రాయేలీయులు ఎవరిని పొడిచారు? కాబట్టి యెహోవా అనే పేరు మీద ఒక ఆయన మాట్లాడతా నన్ను సిలువ వేశారు అని చెప్తున్నాడు. కాబట్టి యేసు క్రీస్తుని సిలువ వేశారు కనుక యెహోవా అనే పేరు ఇప్పుడు ఎవరికి చెందింది? యేసు. అర్థమైందా? మరలా అర్థమవుతుందా? అయిందా? మళ్ళా చెప్తా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? అదంతా చూడండి. మీరు మొదటి నుంచి చదువుకోండి. ఈ ప్యాసేజ్ లో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా అనే ఒక ఆయన మాట్లాడతా ఆయన ఏమన్నాడంటే తాము పొడిచిన నా మీద. ఇశ్రాయేలీయులు ఎవరిని పొడిచారు? సిలువ వేశారు. కాబట్టి యెహోవా నన్ను పొడిచారంటే ఎవరది? యేసు క్రీస్తు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుకి ఏ నామం ఉంది? దేవుని వాక్యం చాలా గొప్పదండి. న్యూస్ పేపర్లో చదివితే అర్థం అవుతుంది. యెహోవా అనే పేరు ఆయనకి, యెహోవా అనే పేరు తండ్రికి ఉంది. అలాగే యెహోవా అనే పేరు ఎవరికి ఉంది? యేసు క్రీస్తు కూడా ఉంది. కుమారునికి ఉన్నది. మూడవ పేరండి లోగోస్, వాక్యము. యేసు ప్రభు యొక్క పేర్లు ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. మూడవ పేరు వాక్యము, లోగోస్. అది లోగోస్ అనే మాట గ్రీకు మాట. రైట్. లోగోస్ అంటే యెహోవా లేదా దేవుడు అని యూదులకు అర్థమైపోతుంది. దాని ఎదురుకుండా రాసుకోండి. లోగోస్ అనే మాట దేవునికి చెందినటువంటి మాట. ఓకే. కీర్తన గ్రంథం 33:6 చూడండి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 6వ చరణం 33:6. ఆకాశాలు ఎవరి వల్ల కలిగాయి? దేవుని వల్ల. వాక్కు అన్నాడు. వాక్కు అనగానే దేవుడు అని అర్థం. వాక్కు అంటే దేవుడు. లోగోస్
యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం చెబుతున్నాం మనం? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యము నేను. యేసు ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు యోహాను? లోగోస్. లోగోస్ అంటే అర్థం ఏంటి? పాత నిబంధన యూదులందరూ కూడా లోగోస్ అని ఎవరిని అంటారు? దేవుని అంటారు. అదే పేరుతోటి యోహాను రాస్తా ఉన్నాడు, లోగోస్. ఓకే, ఆదికాండం 1:1 చూడకుండా ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఆదియందు భూమి ఆకాశములను. ఆదియందు ఎవరున్నారు? దేవుడు. యోహాను 1:1 ఏం చెప్తుంది? ఆదియందు దేవుడు అని అక్కడ చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి రెండింటిని ఒక దగ్గరికి తెలిస్తే దేవుడు లోగోస్ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కాబట్టి వాక్యము అనే పేరు ఎవరిది? దేవుడికి. ఆ పేరు ఎవరికి వాడారు? యేసు ప్రభుకి. ప్రకటన గ్రంథంలో ఆయన తొడ మీద దేవుని వాక్యం అని రాయి. ప్రజలు గుర్తుపట్టాలి. యుద్ధ శూరుడై ఆయన జయాన్ని పొందుతున్నప్పుడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్న ఈయన ఎవరు అంటే ప్రజలకు కనబడతా ఉంది. ఆయన పేరే దేవుని వాక్యం. యేసు ప్రభు పేరు ఏం పేరండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుడు అని అర్థం. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అది మనం మానవ ధారణ దగ్గర మనం నేర్చుకుందాం అవన్నీ, రైట్? మనం కలిపేసుకోకండి. నేను ఎంతవరకు మీకు చెప్పిన అన్నింటిలో ఎక్కడున్నాను? నేను యేసు ప్రభు వారి యొక్క దైవత్వంలోనే ఉన్నాను. మీకు ఎన్ని వచనాలు తీసుకొచ్చిన, రైట్? దాంట్లో ఏమేమి చూసాం? నంబర్ 1 అయ్యా ప్రత్యక్ష రెఫరెన్స్ చూసాను. పాత నిబంధనలో కొత్త నిబంధనలో. సో రెండో టాపిక్ ఏం ప్రారంభించామని? దైవత్వం రుజువు చేయడానికి ఆయన నామం. ఏమేం చూసాం? ప్రభువు, యెహోవా, లోగోస్. వెరీ గుడ్. లోగోస్. లోగోస్ అని రాసుకున్న సూర్యప్రకాశం లోకాశం రాసుకున్నారా? ఆ రెండు దగ్గరగా ఉన్నాయని రాసుకున్నాడంటే అక్కడ ఇంటికి వెళ్ళి అర్థమవుతలేదు. లోగోస్. లోగోస్ అంటే వాక్యం. అడిగారు మాస్టర్ గారు, లోగోస్ అంటే వాక్యం. ఓకే, దేవుడికి దేవుడే. వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడే. వాక్యం చదువుతున్నారంటే ఎవరున్నట్టు? నోట్ రాసుకోండి, చక్కగా బ్రాకెట్ పెట్టి కలర్ పెన్స్ రాసుకోండి. ఒక స్టేట్మెంట్ చెప్తాను అన్న, రాయండి మీరు. వ్రాయబడిన వాక్యము రాసుకోండి. మళ్ళా నేను అక్కడ మర్చిపోతాను. వ్రాయబడిన వాక్యము, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. రాయబడిన వాక్యము శరీరధారి అయిన వాక్యమును చూపిస్తుంది. లోగోస్. రెండు రకాల లోగోస్ ఉన్నాయి మనకి. ఒకటి రిటన్ లోగోస్, రెండోది ఇన్కార్నేటెడ్ లోగోస్. వ్రాయబడిన వాక్యము శరీరధారి అయిన వాక్యమును సూచిస్తుంది, బోధిస్తుంది లేదా నడిపిస్తుంది. బైబిల్ చదువుతా ఉంటే, బైబిల్ ఏంటి? వ్రాయబడిన. ఈ బైబిల్ చదువుతుంటే నీకు సైన్స్ శ్వాసలో ఇస్తుంది. ఆ డిబేట్లు కాదు. ఎవరు కనబడాలి? ప్రభు అయినా శరీరధారి అయిన లోగోస్ దగ్గరికి వస్తేనే నువ్వు కరెక్ట్ గా బైబిల్ చదువుతున్నట్టు. నిన్ను రక్షణలోనికి నడిపించి, విశ్వాసంలో స్థిరపరిచి, నిన్ను పరిపూర్ణత వైపు నడిపించేది లోగోస్. రెండు రకాల లోగోస్లు. ఒకటి రాయబడిన వాక్యం, రెండవది శరీరధారి అయిన. బైబిల్ చదువుతుంటే ఎవరు గుర్తుకు రావాలి మనకి? యేసు ప్రభు వైపు చూపిస్తుంది అది, రైట్? లోగోస్. నెక్స్ట్ ఎన్ని అండి? 3. 4వది సర్వశక్తిమంతుడు. ఆ పదం యేసు ప్రభుకు ఉపయోగించబడింది. సర్వశక్తిమంతుడు దేవుడు ఒక్కడే సర్వశక్తిమంతుడు. కాబట్టి యేసు ప్రభుకు వాడడం ద్వారా యేసుక్రీస్తు దేవుడు అని నిరూపణ అవుతాము. ప్రకటన గ్రంథం 1:18 లేదా సర్వశక్తిమంతుడు, సర్వాధికారి ఎట్లయినా పర్లా. ఓకే, ప్రకటన 1:18 సర్వాధికారి, ఆల్ మైటీ.
ఓకే, సర్వాధికారి అదొకటి రాసుకోండి చాలు. నెక్స్ట్ 5వది అక్కడే చెప్పాడు కదా, ప్రకటన గ్రంథం 1 ఇందాక చదివాం మనం. ఎంత చదివా? 8:1-8 అల్ఫా ఒమేగా, అది కూడా యేసు ప్రభు నామం. అల్ఫా ఒమేగా అంటే ఏంటండి? ఆది అంతం. ఒమేగా అంటే ముగింపు, చివరిది. బైబిల్ అంతా ఆల్ఫాతో ప్రారంభమై ఒమేగాతో ముగుస్తుంది. గ్రీకులో సెప్టువజెంట్ బైబిల్ అంతా ఆల్ఫాతో మొదలై దేంతో ముగుస్తుంది? ఒమేగా. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఆల్ఫా ఒమేగా. ప్రకటన 21:6 చూడండి, దాని అర్థాన్ని చెప్పాడు. ప్రకటన 21:6 మరియు ఆయన నాతో ఇట్లా నేను ఏమన్నాడు? సమస్తమైనవి. అయ్యా కావాల్సిందే తప్పు చెబుతావు. సమాప్తమైనవి. సమాప్తమైందంటే అల్ఫా ఒమేగా. ఒమేగా ఒమేగా ఒమేగా. అది కాక 1:1 అల్ఫా ఆది అందో. బైబిల్ దేంతో ముగిసింది? ఒమేగా. సమస్తం ఏమయ్యాయి? సమాప్తమయ్యాయి. కాబట్టి అల్ఫా ఒమేగా అనే మాట దేవునిది. ఆ మాట ఎవరికి ఉపయోగించారు? ప్రభువైన యేసుక్రీస్తు. నేను అల్ఫా ఒమేగా అని ఆయన చెప్పాడు. రైట్. తర్వాత 6వది నిత్యుడకు తండ్రి అనే మాట యేసుక్రీస్తు దైవత్వాన్ని సూచిస్తా ఉంది. నిత్యుడకు తండ్రి యేసుక్రీస్తు దైవత్వాన్ని సూచిస్తుంది. ఎటర్నల్ ఫాదర్. యేసు ప్రభు కుమారుడా తండ్రి? కుమారుడు. యెషయా 9:6 తీసుకోండి. మీరు మాట మార్చకూడదు. 9:6 యెషయా 9:6. యెషయా 9:6 ఎలాగనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు. ఆ కుమారుడు గురించి ఏం చెప్తున్నాడు? నిత్యుడకు తండ్రి. తండ్రి అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే ఆ తండ్రి ఈయన ఒకడని కాదు. ఆ తండ్రి దేవుడు ఎలా అయి ఉన్నాడో కుమారుడు కూడా ఏమైనాడు. కాబట్టి నిత్యుడకు తండ్రి అనే మాట దైవత్వానికి రుజువు. నిత్యుడకు తండ్రి అనే మాట దైవత్వానికి రుజువు. నెక్స్ట్ 7వది పరిశుద్ధుడు, ద హోలీ వన్. దేవుడు తప్ప ఇంకెవ్వడు పరిశుద్ధుడు లేనే లేదు. మనం పాపంతో భయంకరంగా మారిపోయినప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనతో సమాధాన పడటం కొరకే, మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకే పరిశుద్ధుడైన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అపోస్తుల కార్యాలు 4:30. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. చాలా చోట్ల మనం చూస్తాం ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ సేవకుడు అనే మాటను మనం అపోస్తుల కార్యాలు 4:30లో చూస్తాం. పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడు అనే మాట కేవలం దేవునికి మాత్రమే చెందింది. అది యేసుక్రీస్తు ప్రభుకి కూడా వాడడం ద్వారా యేసు ప్రభు యొక్క దైవత్వ నిరూపణ మనం చూస్తున్నాం. 8వది ఆయన న్యాయాధిపతి, జడ్జ్. 8వది ఈ నామములన్నీ ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. యేసు ప్రభు ఆయన న్యాయాధిపతి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీకా గ్రంథం దొరుకుద్దా? అన్ని గ్రంథాలు దొరుకుతాయి, మీకా గ్రంథం లేట్గా దొరుకుతుంది. ఎందుకని ఎక్కువ చదవం కదా మనం. అది పాయింట్. రోజు చదివితే దొరుకుతుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. 1 అయితే సమూహములుగా కూడుదానా? సమూహములుగా కూడము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేస్తున్నారు. వారు ఇజ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఎవరు ముట్టారంటే ఇశ్రాయేలీయులు?
న్యాయాధిపతి. ఇక్కడ ఉన్నమాట చెప్పండి, ఎవరు కొట్టారు అని ప్రవచనం ఇది. చాలా కాలం అంటే 500 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం ఎవరిలో నెరవేరింది. కాబట్టి ఈ న్యాయాధిపతి ఎవరు? ఇక్కడ చెప్పిన న్యాయాధిపతి ప్రభువైన యేసు. కాబట్టి న్యాయాధిపతి దేవుడు ఒక్కడే. ఆ మాట యేసు ప్రభు కొరకై ఉపయోగించబడటంలో ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యాలు 10:42 చూడండి. ఇదే మాట అక్కడ కూడా చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10:42. ఒక్క నిమిషం. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వెరీ గుడ్. అది వాడు ఇతనే అంటే ఎవరు? మేకా చెప్పిన ఆ న్యాయాధిపతి ఎవరు? ప్రభువైన పేతురు. కొర్నేలి ఇంటిలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రైట్. తర్వాత మనందరికి ఇష్టమైన ఒక పేరు ఉందండి, రాజులకు రాజు. విడిగా చూద్దాం, 2గా రాసుకోండి. రాజులకు దేవుడు ఒక్కడే రాజులకు రాజు. ఆ మాట ఎవరికి వాడారు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు దేవుడైన రాజులకు రాజు. ప్రకటన గ్రంథం 17:14. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. దేవుని మాటలు 14. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. నెక్స్ట్ 10వ రాసుకోండి. ప్రభువులకు ప్రభు. అది కూడా ఈ వచనమే. ఓకే. ఇంకొక వచనం కావాలంటే 19:16 కూడా చూడండి. 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. కాబట్టి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే మాట కేవలము దేవునికి మాత్రమే చెందిన మాట. అది ప్రభువైన యేసుక్రీస్తుకు ఉపయోగించబడడం ద్వారా ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉన్నాం. 11వది బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. దేవునికి మాత్రమే వాడబడే ఆ పేరు యేసుక్రీస్తు ప్రభుకు వాడబడింది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63:1. ఓకే. బలాఢ్యుడు అని రాసుకోవాలి. బలాఢ్యుడు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడిచెను. వస్త్రాన్ని బలాత్స్యముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకేమైనాను బలాఢ్యుడనై ఉన్నాను. ఓకే. బలాఢ్యుడు. 12వది రాసుకోండి. ఇది చివరి నామం. ఓకే. మహిమా స్వరూపి. మహిమా స్వరూపి. ఓకే. కొరింథీ మొదటి పత్రిక 2:8. యేసు ప్రభు ఎవరు? మహిమా స్వరూపి. ద లార్డ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమా స్వరూపి. దేవునికి తండ్రికి మాత్రమే వాడబడిన మహిమా స్వరూపి అనేది ప్రభువైన యేసుక్రీస్తుకు ఉపయోగించబడింది. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. 1 కొరింథీ 2:8. 1 కొరింథీ 2:8. వెరీ గుడ్. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండి ప్రభు ఎవరని చెప్తున్నాడు? మహిమా స్వరూపి. యేసు ప్రభు సిలువలో మహిమా స్వరూప కదా? మహిమా స్వరూపి. ఆయా ప్రభువులకు ప్రభు 19వ అధ్యాయము 19:16. సిస్టర్స్ త్వరగా రాసుకున్నారండి. రాజు గారు చదువుతూ వెరీ గుడ్, వెరీ గుడ్. డబుల్ వర్క్ చేస్తున్నాడు ఆయన. హెవీ డ్యూటీ. ఓకే అన్నా, కంటిన్యూ చేయాలా? ఐజక్ అన్నా, వెరీ గుడ్. చిన్న బ్రేక్ తీసుకుందాం. సో ఎన్ని విషయాలు చూసే మనం? 12. మేజర్గా మనం యేసు ప్రభుని గురించి తెలుసుకుంటా ఉన్నాం. యేసు ప్రభుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? సరైన విశ్వాసానికి పునాది. రెండవది
పునాది మీద మనం ఎలా కట్టబడాలి? బలంగా, స్థిరంగా. విశ్వాసంలో బలపడాలంటే ప్రభుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. దీనిలో ఆయన దైవత్వం, మానవత్వం, శరీరధారణ, రక్షకుడు కదా, అనేకమైన దానిలో ఈరోజు మనం ఈ టాపిక్ ప్రారంభించాం. ఆయన యొక్క దైవత్వము. ఆయన యొక్క దైవత్వంలో ఏమేమి చూసాం? ఏమో ప్రత్యక్ష వచనాలు చూసాం. యేసు ప్రభు దేవుడు అని చెప్పిన వచనాలు. రెండవది ఆయన యొక్క నామం. నేరుగా ఉన్న వచనంలో పాత నిబంధన వచనాలు చూసాం, క్రొత్త నిబంధన వచనాలు చూసాం. తర్వాత ఆయన నామాలు. ఎన్ని నామాలు చూసాం మనం? 12 నామాలు. మొదటిది ప్రభు, చివరిది వెరీ గుడ్. మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. మీ అందరికీ ప్రేమ వందనాలు. బ్రేక్ ఉంటే టైం సరిపోదు లంచ్కి. లంచ్గా లంచ్ ఉంటే ఇంకో బాగా తీసుకుని కదా. బోధించిన శిల్పులు మరి జాన్యన్ గారికి వందనాలు. సమయంలో మరి మనం భోజనానికి వెళ్దాం. త్వరగా మరి 2:30 గంటలు ఉంటే 2 క్లాసులు ఉంటాయి. తర్వాత రాత్రికి మనకి సాయంత్రం సువార్త ఉంటుంది అంతర్గంలో. కాబట్టి 2 తరగతులు అయిన తర్వాతనే మళ్ళీ సువార్త బయలుదేరాలి. 2:30 ఖచ్చితంగా అందరూ మళ్ళీ మనం కూడుకుందాం. ప్రార్థన చేసి ఆశ్రమంతో మనం ముగించుకుందాం. మన మధ్యలో దైవ సేవకులు మన సూర్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కిడి ప్రేమ కలిగిన పవిత్రమైన తండ్రి, స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఇంతవరకును చక్కని విషయాలు ప్రభువ మీరు దాసులు జాన గారి ద్వారా దేవుని ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి ఒక మర్మాలను తెలియపడ్డానికి స్తోత్రాలు. మళ్ళా పడుకోవడానికి కృపతించి ప్రార్థించి దీన మనసు కలిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు. మనం కూడా త్వరగా వచ్చేసి మళ్ళీ 2:30 నాకు తెలిసి